భయ్యా ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారని కొట్టేశాడు. నాకైతే మాత్రం మామూలు లేదు, దిమ్మ తిరిగిపోయింది అసలు సినిమా. బ్లాక్ బస్టర్ హిట్ అసలు. ఆ ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి. హిట్ కొట్టాడు అసలు బింబిసార్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అంటే బింబిసార్ సినిమా, ఇక నుంచి లేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. బాబా మామూలు ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మన జనతా గ్యారేజ్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాని మించిపోయింది. కంటెంట్ కొంచెం అట ఉంది కానీ ఆ సినిమాని మించిపోయింది. ఒక్క సీన్ కూడా అసలు ఏంద్రా ఇది లాగ్, అసలు ఇది ఏంద్రా సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి ఆ ఏరియా మొత్తం అతను అండర్లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు ఒక అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కాదు భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామ్యాన్ కానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉంది సేమ్ ఇప్పటికి ఎలా ఉంది లేదు. విజయశాంతి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా అసలు మామూలు లేదు. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూశాను. ఎందుకంటే చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇట్స్ ఆల్మోస్ట్ వన్ మ్యాన్ షో. చాలా బాగుంది. మమ్మీ సెంటిమెంట్ అండ్ సన్నది చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ వాస్ టూ గుడ్. చాలా బాగుందండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగుందండి. స్టోరీ ఏంటంటే ఒక మదర్కి అండ్ ఒక కొడుక్కి రిలేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. చాలా బాగుంది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ ఉన్నాయి. చాలామంది అంటే నాకు బాగా కనెక్ట్ అయింది మదర్ సెంటిమెంట్. ఏడుపు అయితే వస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ చెప్పినట్టు. మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఐ హైలీ రికమెండ్ దిస్ మూవీ టు వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్. సినిమా చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, విజయశాంతి యాక్టింగ్ బాగుంది. ఒక కొడుకు తల్లి గురించి ఉంది సినిమా. తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సినిమా చూడవలసిన సినిమా మాత్రం సూపర్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఒక 15 నిమిషాలు సినిమా కన్నీళ్ళు వచ్చేస్తాయి. సినిమా ఎన్టీఆర్ గారు అన్నట్టు లాస్ట్ 15 నిమిషాలు సినిమా సూపర్ ఉంది. సినిమా చాలా ఎమోషనల్ అయిపోయినా నేను కూడా సినిమా చూసి. చాలా బాగుంది అన్న సినిమా. 4.5 రేటింగ్, 4.5 ఇవ్వచ్చు. అంటే సూపర్ హిట్ ఉంది సినిమా. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ బాగుంది. లాస్ట్కి అయితే క్లైమాక్స్ అయితే ఏడుపు వచ్చేసింది. అర్జున్ సో వైజయంతి మూవీ టైటిల్ తగ్గట్టుగా విజయశాంతి గారి ఆవిడ యాక్షన్ కర్తవ్యం లాంటి సినిమాతో మనకు ఎంత ఫేవర్ అయ్యారో, మన కళ్యాణ్ రామ్ గారు కూడా యాక్షన్ సినిమాలు చాలా బాగా చేస్తారు. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఈ రన్ టైం తగ్గట్టుగా యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ ఈ నేపథ్యంలో పవర్ ప్యాకెట్ మూవీగా ఈ సినిమా ప్రతి ఒక్క సన్నివేశం కూడా డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా ప్లాన్ చేశారు. అన్ని ఎమోషన్స్తో పాటు సోషల్ మెసేజ్, పబ్లిక్ ఉండాల్సిన ఒక పోలీస్ ఆఫీసర్కి తీసుకున్న సిన్సియారిటీ ఏంటి అనేది వాళ్ళ కెమిస్ట్రీ తగ్గట్టుగా చాలా బాగుంది. వాచబుల్ మూవీ. అన్నా నేను ఇప్పుడే మార్నింగ్ షో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసి వచ్చిన భయ్యా. నిజంగా ఈ సినిమా ఎలా ఉంటుందా ఏందని చెప్పేసి వచ్చి చూస్తే ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. ఏంటంటే తల్లికి కొడుకుకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి లవ్ బాండింగ్ రిలేషన్స్, ఎమోషనల్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ నిజంగా కళ్ళ కట్టినట్టుగా చాలా బాగా చూపించారని చెప్పుకోవచ్చు. కానీ మూవీ మొత్తంగా ఓవరాల్గా మాత్రం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కళ్ళల్లో నుంచి ఎమోషనల్ అవుతారు, మీరు చాలా ఎమోషన్ ఫీల్ అవుతారు అని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం నిజంగా నిలబెట్టుకున్నాడు భయ్యా. నిజంగా ఎమోషన్ అంటే ఏందో అనుకున్నాం కానీ మరి ఈ రేంజ్లో ఎమోషన్ పండిస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వెల్ సీన్లో కళ్యాణ్ రామ్ గారికి విలన్కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి ఫైట్ సీన్స్లో వార్నింగ్ సీన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, నిజంగా చాలా బాగుంది భయ్యా. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా స్టోరీ కాస్త ల్యాక్ చేసారు కానీ ఓవరాల్గా మూవీ మాత్రం బాగానే ఉంది భయ్యా. చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో ఆఫ్టర్ ది పటాస్ సినిమా తర్వాత వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఆడియన్స్ అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమాలే భయ్యా. ఇప్పుడే పోయా నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసా. బాబా భయ్యా నిజంగా పోయా, అమ్మ తోడు పోయా. విజయశాంతి గారిని అప్పుడెప్పుడో చిన్నప్పుడు టీవీలో చూసా ఫస్ట్ టైం. ఆ మళ్ళీ పోలీస్ క్యాడర్ చేస్తుంటే ఒక కర్తవ్యం, ఒక ఐపీఎస్ వైజయంతి, ఇంకా పోలీస్ క్యాడర్ అన్ని
ఈ సినిమాని ఢీ కొట్టాలంటే ఇంకా ఎవరి తరం కాదంతే భయ్యా. విజయశాంతి గారు కాలస్తుంటే విజయశాంతి గారు ఎగిసెగిసి తంతా ఉంటే గాల్లో ఎగిరెగిరి 4 రౌండ్లు వేసి మరి పిల్లల్ని రౌడీల్ని కొడతా ఉంటే భయ్యా నాకైతే భయ్యా నిజంగా ఒక్కసారిగా గూస్ బంప్స్ లోపల భయ్యా. కళ్యాణ్ రామ్ అన్నది వాళ్ళ అమ్మ కోసం ఈ సినిమాలో వచ్చి నరుకున్నాడు భయ్యా. ఈ చెయ్యి భయ్యా. నేను కూడా మా అమ్మ కోసం నేను కూడా మా అమ్మ కోసం ఈ సినిమా చూసి పీక నరుక్కుంటాను భయ్యా. అమ్మ అంటే ఎవరు? మనకన్నా తల్లి. అన్నా నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవ్ కొట్టినందుకు నిజంగా మీ గుణం ఎంత మంచిదో నిజంగా చెప్తున్నా. సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక తల్లి సెంటిమెంట్ అంటే ఎలా చూపించాలో ఒక తల్లి సెంటిమెంట్ తీసి సార్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే తల్లికి మించిన దైవం అంటే మన తల్లికి ఎంత త్యాగం చేసినా తక్కువనే. లాస్ట్కి ఉంటా చూసినామా తల్లి కోసం చెయ్యి అనేది నరికేసుకుంటాడు. అంటే దానికి మించిన ఏం దారి లేదానికి తల్లి కోసం త్యాగం చేస్తారు. హ్యాట్సాప్ సార్ నిజంగా చెప్తున్నా. సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసింది. ఎందుకంటే కర్తవ్యంలో చూసినామంటే చాలా సినిమాలో పొలిటికల్ చేసిండు. ఈ ఇంట్లో చేసిన సినిమా క్యారెక్టర్లో ఒక డిఫరెంట్గా చేసింది. నిజంగా అసలు సోహెల్ ఖాన్ గారు ముందుగా సల్మాన్ ఖాన్ వల్ల తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు. ఇలా సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ అయినా కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిండు సార్. చాలా బాగుంది. విజయశాంతి గారు ఫైట్స్ చాలా బాగా చెప్తున్నా. ఫైట్స్ చాలా బాగా చేసింది. ఒక డిఫరెంట్గా చేసింది. ఒక కొత్తగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం అంతా బాగా చేసింది సార్. నిజంగా చెప్తున్నా సార్. మీరు ఇలాంటి సినిమా తీయడానికి ఎలా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి బర్త్డే పాట ఉంటుంది. ఆ పాట కూడా చాలా బాగుంది. ఒకటే చెప్తున్నానా ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తారో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. తల్లిని కష్టపెట్టద్దు. తల్లిని మంచిగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ అన్న. రీడింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. కళ్యాణ్ అన్న ఒకటే చెప్తున్నా మీ గుణం ఎంత మంచిగా సినిమా అంతా సక్సెస్ఫుల్ అయింది. మీరు అంతా నిజంగా చెప్తున్నా మీరు చాలా సింపుల్ మనిషి. నిజంగా మీరు ఇంకా పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మూవీ గురించి ఏం చెప్పినా తక్కువే బ్రో. ఒక మేడం అయితే పొలిటికల్గా సెట్ అవుతుందేమో అనుకున్నా కానీ దాంట్లో సెట్ కాలే. మూవీలలోకి వచ్చేసారు. ఏం ముందు తెలుసా మేడం బాబా పోలీస్ కాదు ఆర్మీ కూడా సరిపోదు మేడంకి అయితే. కానీ మూవీలో తీసుకున్నారంటే ఎంత మైండ్ బ్లోయింగ్ ఉంది తెలుసా. ఆర్మీకి అవుతుంది. ఆర్మీకి సెట్ అయిపోతా బ్రో మేడము. ఆర్మీలో ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు. ఎట్లా నాకే ఉచ్చాలు పడిపోయినాయి. కాయలు మొత్తం గలగలగా అనిపించిన అట్లుంది మూవీ. ఎంట్రీ సీన్ మామూలుగా అనిపించింది అనుకుంటురా. బాబా వీర క్లాస్ బ్రో. వీర క్లాస్ అంటే వీర క్లాసు. 1000 కోట్లు కాదు 2000 కోట్లు అని వచ్చేదంత ఉంది మేడం. పుష్ప రికార్డులు. పుష్ప వేరే బ్రో. అదంతా ఎర్రచందనానికి దీనికి కలపొద్దు. అది ఏంటంటే పోలీసు పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే. ఎర్రచందనాలు కావు కానీ పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే. యాక్షన్కి రియాక్షన్ అయితే మస్తు ఉంది. ఇక్కడ వచ్చేసారు వాచ్ చేసేసారు. సినిమాకి తగ్గేదే లేదు అన్నట్టుందాడ లోపల. అంతే అట్లుంది కట్టు. ఒక రైటు లెఫ్ట్ స్ట్రైట్ ఫైటింగ్. ఒక్కొక్కడు ఏంది బ్రో గాలి ఎగిరిపోతుండే ఒక్కొక్కడు. హీరోకు తగ్గ హీరోయిన్ అంటే విజయశాంతి మేడమే. అదే అన్నా అరే ఉందా లేవు అన్నా అమ్మ తోడలే గుండుగా అన్నా అమ్మ తోడు. ఈ స్టోరీ మాత్రం ఒక కళ్యాణ్ రామ్ విజయశాంతి ఇద్దరు మధ్యలో నడిచే స్టోరీ అన్నమాట. ఇద్దరు మధ్య తల్లి కొడుకుల మధ్య నడిచే స్టోరీ మాత్రం రొటీన్. కానీ సినిమా మాత్రం చింపి డైరెక్టర్ ఎవడో అని అమ్మతాడు కింద నుంచి కారిపోతుంది. అరే ఒక తెలంగాణ బిడ్డ మా విజయశాంతి అక్క. అరే ప్రకాష్ రాజ్ యాక్టింగ్ చూసుకోబెట్టా. మా విజయశాంతి అమ్మగారి యాక్టింగ్ చూసుకోరా. లప్డా ప్రకాష్ రాజ్ పనికిరాడు అందకు మించే. అరే బాలకృష్ణ సినిమా స్టోరీ రొటీన్. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ బ్రదర్. ఫైటింగ్లు ఎన్ని పెట్టుకున్నా అన్నా బాగాలేని వాళ్ళకి వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకంటే నాకు కొట్టేంత టైం లేదు అన్నా. ఫస్ట్ కొద్దిగా స్లో అవుతుంది కానీ సెకండ్ హాఫ్ సినిమా చూడు కంబ్యాక్. అరే ఈ ఏజ్లో విజయశాంతి అమ్మకు 50 నుంచి 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏజ్లో ఒక బాలకృష్ణ చేయడు ఈ ఫైట్లు. ఒక వెంకటేష్ చేయలేడు. ఒక చిరంజీవి చేయలేడు. అల్లు మన విజయశాంతి అక్క చేసిందన్న. కాలిట గుద్దింది. నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని చూడవచ్చు నేను పిలుపునిస్తున్నా.
నేను పిలిపిస్తున్నా డై హార్డ్ ఫ్యాన్స్గా ప్రతి ఒక్కరు చూడాలి, ఎంకరేజ్ చేయాలి, తెలుగు సినిమాని బతకనివ్వండి. ప్రకాష్ రాజ్ విజయశాంతి చూసి నేర్చుకోవాలి. లపడేగా బోల్ లంగారా హౌస్ లకడీగా బోల్ ప్రకాష్ రాజ్ నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ అన్న ప్రీ ఆడియో లంచ్లో చెప్పాడు కదా, కాల్ ఎగరేసేటట్టు ఉంటుందని మూవీ. దానికి మించి ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. కెమిస్ట్రీ కూడా బాగుంది. విజయశాంతి అన్న కళ్యాణ్ రామ్ మధ్య వచ్చి సీన్స్, మదర్ సెంటిమెంట్ సీన్స్ 5/5. అన్న అర్జున్ సన్న వైజయంతి సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం చూసినంతసేపు విజిల్ వేసే గుడ్లు చెప్పేసుకున్నంత లేదు, కానీ మనం చూసినంతసేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ 2-3 విజిల్స్ వేస్తూ బోర్ కొట్టకుండా జస్ట్ ఓకే అనిపించింది అనమాట. అంటే నందమూరి ఫ్యాన్స్కి ఇది బ్లాక్ బస్టర్ కావచ్చేమో, కానీ మామూలుగా అదర్ ఫ్యాన్స్కి అయితే నాకు ఒక సినిమా ఆడియన్స్గా చెప్పాలంటే జస్ట్ అబోవ్ యావరేజ్ మూవీ అన్న. ముఖ్యంగా విజయశాంతి గారి రీఎంట్రీ అనుకు వచ్చే సినిమాకి సర్లేరు నీ గారు రీఎంట్రీ అన్నారు కదా, అసలు రీఎంట్రీ ఏంటి ఇది. ఆవిడ యాక్షన్ కానీ ఆవిడ యాక్టింగ్ కానీ ఏం మాత్రం తగ్గలేదు. నేను పుట్టలేనప్పుడు ఎలా ఉందో ఇప్పటికి ఎలా ఉందో ఆవిడ ఆ గ్రేస్ ఆ యాక్టింగ్ కూడా సూపర్ అనమాట. ఇంకా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ కోసం ఆ యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్ అనమాట. ఇంకా బీజిఎం మాత్రం చాలా బాగుంది సినిమాకి. సాంగ్స్ యావరేజ్ కనిపించిన బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. అంటే ప్రదీప్ గారు డైరెక్టర్ ఏదైతే ఉన్నారో కథను రొటీన్గా రాసుకున్నారు, కానీ ఆ రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ ఓవరాల్గా బింబిస్త్రా అమిగోస్ తర్వాత ఒక బెటర్ మూవీ అనుకోవచ్చు కళ్యాణ్ రామ్ నుంచి. కంబ్యాక్ కళ్యాణ్ రామ్ అనుకోవచ్చు. బట్ మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ జస్ట్ ఒకసారి హ్యాపీగా చూసి బయటికి రావచ్చాను. ముఖ్యంగా ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు డిజైన్ చేశారో కానీ ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి సినిమాలో. అంటే సర్లేని గారులో మనకి ఫైట్స్ సర్లేని గారులో ఫైట్స్ ఎలా ఉన్నాయి అనమాట. ఫైట్స్ అయితే నాకు బాగా అనిపించింది. ఫైట్స్ బీజిఎం అండ్ విజయశాంతి గారి యాక్టింగ్ ఈ 3 సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టింది అన్న. సో ఓవరాల్గా చూసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేయక రాకండి సినిమాకి. జస్ట్ ఒక సినిమా చూద్దామని వస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు క్లైమాక్స్ ఏదో 2 నిమిషాలు పొడిచేద్దాం ఏదో అన్నారని చెప్పి వస్తే కనుక ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ ఆ క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది తప్ప మరీ ఇంపాక్ట్గా అనిపించే విధంగా ఉండదు. అదేదో కొత్తగా ట్రై చేశారు అంతే. ఒక తల్లి మీద కొడుకు ఎంత ప్రేమ చూపించాలి అన్నదాన్ని కొంచెం అతిగా చూపించారు అంతే. బట్ ఎమోషన్ అండ్ మాస్ ఈ రెండే ఉంటాయి సినిమాకి. సో ఎమోషన్ అక్కడక్కడ పేలుగా తెలిసినా అక్కడక్కడ కనెక్ట్ అవుతుంది. బట్ మాస్ అయితే ప్రతి మూమెంట్లో ప్రతి ఫైట్లో మనకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఒక రొటీన్ కమర్షియల్ మూవీ అనమాట. అబోవ్ యావరేజ్గా చెప్పుకొచ్చాను అంతేనా. థ్యాంక్ యూ.